హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సేవ ఆంజనేయులు, మీ అందరి సేవలో. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేత 4వ విడతకు సంబంధించి 18,750 రూపాయలు అనేది చాలామంది అర్హుల ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతున్నాయి. నిన్నటి నుంచి చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు, అన్న జస్ట్ మాకు ఇప్పుడే 18,000 పడిందన్న అనేసి. ఇకపోతే చాలామంది ఈ 18,000 మాకు ఇంకా రాలేదన్న, మేము స్టేటస్ కూడా చెక్ చేసుకున్నాము, అప్రూవల్ అని చూపిస్తుంది, కానీ డబ్బులు అయితే రాలేదన్నా, ఇంతకీ వస్తాయా రావా నిజం చెప్పండి అనేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అటువంటి వారి కోసమే ఈ వీడియో అనేది నేనైతే చేస్తున్నాను. ఈ వైఎస్ఆర్ చేత 4వ విడతకు సంబంధించి డబ్బులు రాని వాళ్లకు నేనైతే కొన్ని సలహాలు అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఆ సలహాలు కనుక మీరు క్రమం తప్పకుండా పాటించినట్లయితే 24 గంటలు కానీ లేకపోతే 48 గంటల్లో ఈ 18,000 అనేది ఈ 18,000 రూపాయలు అనేది మీరు కూడా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా. ఓకేనా? మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మార్ట్ రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అవుతుంది, వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులు 2-3 బ్యాంక్ అకౌంట్లు అనేది కలిగి ఉంటారు. మనము చేయూతకు అప్లై చేసుకున్నప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చింటారు, ఇక్కడ ఆధార్ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఇంకో బ్యాంకుకి లింక్ అయి ఉంటుంది. అప్పుడు మీరు అప్లై చేసుకున్నప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్లో మీరు చెక్ చేసుకుంటే ఆ బ్యాంకులో డబ్బులు అయితే పడవు. ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉంటుందో ఆ బ్యాంకులోకే డబ్బులు అనేది పడి ఉంటాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ బ్యాంకుకి కనుక ఆధార్ అనేది లింక్ లేకపోతే ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళి ఆధార్ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది, ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయిందా లేదనేసి ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు ఇప్పుడు చెప్తాను. UIDAI వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి దాని కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే కనుక మీ ఆధార్ కార్డుకి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయిందో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి ఆధార్ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ అయితే అక్కడ కనపడుతుంది. ఆ ఆప్షన్పై కనుక మీరు క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డు అనేది ఏ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిందో అనేసి మొత్తం అక్కడ బ్యాంక్ అకౌంటు నంబరు అలాగే పేరు మీరు అప్డేట్ చేసుకున్న డేటు టైం కూడా అన్నీ అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఒకవేళ లేకపోతే కనుక మీకు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళి వెంటనే మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడు కనుక మీకు అంతవరకు డబ్బులు రావు. అలాగే ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోండి, మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో పడతానిట్లే మీకు మెసేజ్ కూడా వెంటనే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.